ఎప్పుడు మొదలవుతుంది? ఈ సినిమాలో జోడీ కట్టేదెవరు? ఇంతకీ ఆ మూవీ టైటిల్ ఏమై ఉండొచ్చు? ఇలా సినిమాల అప్డేట్స్ తెలుసుకోవడంలో బాగా ఆసక్తి చూపిస్తారు మూవీ లవర్స్. మరి తాజాగా అలాంటి పలు క్రేజీ ఫిల్మ్ అప్డేట్స్ ఏవి నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయో మనం కూడా చూసేద్దాం. సినీ ఇండస్ట్రీ ఇక్కడ చీమ చిటుక్కుమన్నా అదో సెన్సేషన్. అభిమానులు ఈ గ్లామర్ వరల్డ్ ని అంతగా ఫాలో అవుతారు. మరి అలాంటి ఈ రంగంలో లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయా అంటూ మూవీ లవర్స్ ఆరాలు తీయటం వెరీ కామన్. తాజాగా నెట్టింట్లో సర్క్యులేట్ అవుతున్న ఆ అప్డేట్స్ ఏంటో ఒకసారి చూస్తే, త్రివిక్రమ్ కాంబోలో తారక్ మరియు వెంకీ సినిమాలో సెట్స్ పైకి వెళ్తాయని నాగవంశీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే త్రివిక్రమ్ తారక్ సినిమా పేరు స్కందసేన అని, గాడ్ ఆఫ్ వార్ కుమారస్వామి కథతో వస్తోన్న ఈ ప్రాజెక్ట్ లో రానా విలన్ గా నటించనున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. శక్తిమంతమైన స్వామీజీ గెటప్ లో మన బల్లాల దేవ కనిపించనున్నట్ట. ఇక విక్టరీ వెంకటేష్ తో గురూజీ తీయబోయే సినిమా పేరు వెంకటరమణ అని పక్కాగా ఉండే ఓ ఫ్యామిలీ మ్యాన్ కథతో త్రివిక్రమ్ ఈ సినిమా తీయనున్నాడని తెలుస్తోంది. ఎలాగూ వెంకీ మామకి లేడీస్ లో మామూలు ఫ్యాన్ బేస్ ఉండదు. సో అలాంటి ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నే ప్లాన్ చేసేట గురూజీ. ఇక ఇవిలా ఉంటే ప్రభాస్ స్పిరిట్ గురించి మరో క్రేజీ న్యూస్ సర్క్యులేట్ అవుతోంది. ఇప్పటికే రాజా సాబ్, ఫౌజీ సినిమాలతో బిజీగా ఉన్న డార్లింగ్ సందీప్ రెడ్డి వంగాతో తీయబోయే స్పిరిట్ ని సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్ట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమాని సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఇక ఇప్పటికే దీనికోసం ప్రభాస్ బల్క్ డేట్స్ కూడా ఇచ్చేసట. హై వోల్టేజ్ కాప్ యాక్షన్ థ్రిల్లర్ గా ముస్తాబవుతున్న ఈ సినిమాలో ప్రభాస్ ఒక పవర్ఫుల్ కాప్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక విజయ్ తో కలిసి జననాయగంలో స్క్రీన్ షేర్ చేసుకున్న పూజా హెగ్డే మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసిందట. రజనీకాంత్ తో కూలీలో స్పెషల్ సాంగ్ లో అలరించబోతోన్న ఈ ముద్దుగుమ్మ ధనుష్ 54వ సినిమాలో నటించబోతోందని తెలుస్తోంది. విఘ్నేష్ రాజా దర్శకత్వంలో వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్ డ్రామా అని సమాచారం. ఇక మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ 2 తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఒక సాంగ్ కోసం మేకర్స్ అక్షరాల 15 కోట్లు ఖర్చు పెట్టారట. ఇది తెలిసిన ఫిలిం ఫ్యాన్స్ వామ్మో, ఒక్క సాంగ్కు 15 కోట్ల, ఈ బడ్జెట్తో ఒక చిన్నపాటి సినిమా తీసేయచ్చు, అసలు అంతలా ఈ సాంగ్లో ఏముంటుందో అంటూ చెవులు కొరుక్కుంటున్నారట. మొత్తానికి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో మేకర్సే చెప్పాలి. For more videos like this, subscribe Big TV channel.